తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జనజీవనం అస్తవ్యస్తమైంది. కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. ఇక వరద బారిన ప్రజలు ఆఖరి తప్పులతో అల్లాడిపోతున్నారు. ఇక ఈ క్రమంలో వరద బాధితులకు సాయం అందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కదిలొస్తున్నారు. వర్షాలు, వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వంతుగా విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున మొత్తం ₹1 విరాళాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం తనకు ఎంతగానో కలిచివేసిందన్నారు తారక్. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జనజీవనం అస్తవ్యస్తమైంది. కాలువలు, చెరువులకు గండిపడ్డాయి. వరద బారిన ప్రజలు ఆకలి తప్పులతో అల్లాడిపోతున్నారు. ఇక ఈ క్రమంలో వరద బాధితులకు సాయం అందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కదిలి వస్తున్నారు. వర్షాలు, వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వంతుగా విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల రూపాయల చొప్పున మొత్తం ₹1 విరాళాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు తారక్. ఇక అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ తారక్ తెలిపారు.